ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే బాధితులే ఇప్పుడు నాయకులయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య అప్పుడు దాకా మామూలుగానే జరిగింది. నా బిడ్డలు ఇంట్లో నుంచి కూడా రాలేని పరిస్థితి వచ్చింది వాళ్ళన్న మాటలకి అని అన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా మన షర్మిల గారు వాళ్ళు ఏదో అంతా నాటకాలలాగా మా తప్పు అయిపోయింది ఆలి ఈ పార్టీ అయిపోయాడని, లేకపోతే ఈ పేరేంటి పోసాని మురళీకృష్ణ, ఇక నేను భవిష్యత్తులో ఏ పార్టీ గురించి చెప్పను మాట్లాడనని చెప్పి చెప్పను అన్నాడు. శ్రీరెడ్డి గారు నా వల్లే వైఎస్ఆర్సీపీ ఏమైనా ఓడిపోయిందేమో నాలాంటి వాళ్ళ వల్ల. నెక్స్ట్ నేను అందరికీ క్షమాపణ చెప్తున్నాను, నా కుటుంబం ఆల్రెడీ అప్పుడే బాధల్లో ఉంది, పేర్లు మెన్షన్ చేసి మరీ చెప్పింది, లెటర్లు రాశారు. మరి ఆమె మీద చర్యలు ఉంటాయా లేవా అని అన్నప్పుడు షర్మిల ఏం చెప్పారు, అట్లా అంటుంటారు అవన్నీ పట్టించుకోవద్దు. మళ్ళీ మరి అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గానీ లేకపోతే నారా లోకేష్ గానీ యాక్షన్ తీసుకొని ఎక్కడ కేసు పెడతారనే భయంతో ముందుగానే శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళ క్షమాపణ చెప్పిందేమో అని అంటున్నారు సార్ ప్రజలు.